సో ప్రస్తుతం మనతో పాటు అయితే కొంతమంది పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ ఆస్పిరెంట్స్ ఉన్నారు. వాళ్ళకి నోటిఫికేషన్ అయిపోయింది, ఎగ్జామ్ అయిపోయింది. ఇప్పుడు వాళ్ళకు అంటే మెడికల్ కానీ అంతా ఎగ్జామ్స్ కూడా అయిపోయినాయి, వాళ్ళకు సెలెక్ట్ అయిపోయినట్టు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. కానీ వాళ్ళకి ట్రైనింగ్కి మాత్రం పంపలేదని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే గత ప్రభుత్వ లోపాల వల్ల వాళ్ళకు కొన్ని ఇబ్బందులు అయినాయని చెప్పేసి మన దగ్గరకు వచ్చారు. అయితే మాట్లాడదాం, మరి వాళ్ళ ప్రాబ్లం ఏంది అన్న? మీ పేరు? నా పేరు జోగి అన్న, మా నాగర్కర్నూలు డిస్టిక్. సో మా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మేము 2 నెలల కింద మాకు ఈ పోలీస్ కానిస్టేబుల్గా సెలెక్షన్ అయినా. మేము దాంట్లో మాకు 70%గా మేము మెడికల్ ఎస్బీ కూడా మాకు అయిపోయిన జరిగింది. సో ఎలక్షన్ డ్యూటీ వల్ల ఎలక్షన్ వల్ల మాకు ఈ ప్రాసెస్ నిలిపేయడం జరిగింది. సో కావున ఇప్పుడు ఎలక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మా నెక్స్ట్ ప్రాసెస్ స్పీడప్ కావాలి. దాంతోపాటు ఏఆర్, సివిల్ అండ్ టీఎస్పీ వీళ్ళు 3 డిపార్ట్మెంట్స్కి ఒకేసారి ట్రైనింగ్ పంపాలని మా కోరిక సార్. ఎస్ సార్. మీరు మేము హైదరాబాదే సార్. మేము కూడా ఇట్లనే 2 years అవుతుంది. దీనికోసమే కష్టపడి దిల్షుక్ నగర్లో హాస్టల్ నుండి మరి చదువుకున్నాము. అప్పుల పాలయ్యి ఎకరం పొలం అమ్ముకొని మరి వచ్చి 10 లక్షలు అప్పు పెట్టి దానికోసమే కష్టపడి నిరంతరం నిద్ర లేకుండా తిండి తిప్పలు లేకుండా వచ్చి హాస్టల్ రూమ్లో పడుకొని కోచింగ్లకు వెళ్ళి క్లాసులు తీసుకొని మేము అన్ని అప్పుల పాలయ్యి మరీ చదువుకున్నాం సార్. కానీ అంతా అయిన నోటిఫికేషన్ నోటికాడికి వచ్చిన నోటిఫికేషన్ని పోనీయకుండా ఆపాలని కోట్ల స్టేల మీద స్టేలు వేస్తారు సార్. ఎన్ని నెలలని మేము ఓపిక పట్టాలా? ఎన్ని ఇన్స్టిట్యూట్లు వాళ్ళైనా ఎవరికైనా వాళ్ళకి తెలివి లేదా? చదువుకున్నాం కదా మేము కూడా. మమ్మల్ని మా నోట్ల మట్టి కొడితే ఏమొస్తుంది సార్ వాళ్ళకి? మమ్మల్ని ట్రైనింగ్కి పంపాలి. మొదటి డిమాండ్ మమ్మల్ని ట్రైనింగ్కి పంపాలి. రెండోది టీఎస్ఎస్పీ వాళ్ళకి కూడా మాతో పంపాలి. మెడికల్ తొందరగా వెంటనే మమ్మల్ని పంపిస్తేనే కదా నెక్స్ట్ నోటిఫికేషన్ లేచేది గవర్నమెంట్ వచ్చింది అంటారు, మాకు కొత్త నోటిఫికేషన్లు కావాలంటారు. కానీ మీరు యూత్ ఏం అర్థం చేసుకోవద్దా? లేరు మేము అన్నీ అయిపోయినాయి. ఎందుకు ఆపుతున్నారు మమ్మల్ని? ఏ కారణం లేకుండా ఆపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం నెక్స్ట్ 2 లక్షల ఉద్యోగాలు నింపాలి అంటే ఇప్పుడు వచ్చిన ఉద్యోగాలని ఫిలప్ చేయాలి. అలా ఫిలప్ చేసిన నెక్స్ట్ నోటిఫికేషన్ దానికి ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దయచేసి మాకు స్పీడ్గా మా ట్రైనింగ్ పంపాలని రిక్వెస్ట్ సార్. నెగిటివ్ ఆస్పిరెంట్స్ ఎక్కువ స్ప్రెడ్ చేస్తారు. ఏందనంటే వీళ్ళని పోనీయొద్దు, మనకు అవసరం లేదు కదా నెగిటివ్ ఆస్పిరెంట్స్ తోటి. ఫెయిల్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇట్లా మాకు నోటిఫికేషన్ ముందుకోకుండా ఆపుతాం అంటే ప్రభుత్వం ఎట్లా ఊకుంటుంది? దీనికి వెంటనే ఏదైనా ఒక చర్య తీసుకోవాలా? ఇట్లా మాకు యాంటీగా అయ్యేటోళ్ళని కూడా చర్య తీసుకోవాలని మేము. జియో నెంబర్ 46 కూడా రద్దు చేస్తా అన్నారు కదా. మాకు జియో గురించి అవసరం లేదన్నా, వాళ్ళు రద్దనే వేసుకొని ఏమైనా వేసుకొని మాకు జియో గురించి మాకు అసలు తెలియదు. మేము అన్ని దాటుకొని వచ్చినాము. జియో 46 వల్ల ఎవరికి లాస్ లేదు. ప్రతి ఒక్క డిస్టిక్కి నాదముల డిస్టిక్ నుంచి కూడా చాలా మంది వస్తుంది. సమాధానం ఉంది. ఎందుకంటే ఇంతకుముందు జియో 46 లేనందువలన ఓన్లీ మహబూబ్ నగర్, నల్లగొండ, ఖమ్మము ఈ కొన్ని డిస్టిక్ వాళ్ళే ఉండేవాళ్ళు టీఎస్ఎస్పీలో. ఇప్పుడు ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి అందరికి సమాన న్యాయం జరుగుతుంది కాబట్టి అందరికీ బెనిఫిట్ అవుతుంది దీనివల్ల. అన్న ఇప్పుడు జియో నెంబర్ 46 గురించి మాట్లాడుతున్నావు. అసలు ఆచరణ సూర్యాపేట జిల్లా. నేనైతే జియో నెంబర్ 46కి వ్యతిరేకంగా ఉండాలి నేనైతే వాస్తవానికి. కాకపోతే నేనేమన్నా ఏమంటున్నా అంటే జియో నెంబర్ 46 అనేది మాకు నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు జియో నెంబర్ 46 అనేది మాకు నోటిఫికేషన్లో మెన్షన్ చేసినారు. అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన దాన్ని నువ్వు అప్పుడు ప్రశ్నించకుండా మాకు ఎఫ్డబ్ల్యూ రిజల్ట్స్ అనేవి వచ్చినాక ఎవరో యూట్యూబ్ ఛానల్ వాళ్ళు నీకు జియో నెంబర్ 46 ఉందని చూపిస్తే చిన్నది ఉన్నదాన్ని చూపిస్తే అది తీసుకొచ్చి ఇప్పుడు నువ్వు దాన్ని పోర్ట్రేట్ చేసినావు. అంటే ఇప్పుడు మేమేం చెప్తున్నాం అంటే జియో నెంబర్ 46కి మేము వ్యతిరేకం కాదు, మేము సపోర్టు కాదు. అయితే తప్పిదం అనేది జరిగిపోయింది. మీరు చూసుకోకపోవటం మీ పొరపాటు, మీరు అప్పుడు అడగకపోవటం మీ పొరపాటు. సో ఇప్పుడు మనం దాని గురించి జియో నెంబర్ 46 గురించి మాట్లాడటానికి ఏం లేదు. ఈ ప్రాసెస్ అనేది ఇలాగే కంటిన్యూ చేయాలి. జియో నెంబర్ 46 వల్ల మా నారాయణపేట అనుకో అన్న, మాకు ఇంతకుముందు మహబూబ్ నగర్, నల్లగొండ ఇవి డిస్టికే పోస్ట్ మొత్తం తీసుకుపోగలరు. నారాయణపేటకి కానీ నాగర్కర్నూలుకి నాగర్కర్నూలు డిస్టిక్ 118 పోస్టులు వచ్చినాయి టీఎస్ఎస్పీ. సో ఆ జియో నెంబర్ 46 లేకపోతే 118 పోస్ట్ మాకు రావన్నా. కాబట్టి దీనిలో మాకు సమాధానం జరుగుతుంది కాబట్టి మాకు జాబ్ వచ్చినాయి. ములుగు కానీ కొన్ని డిస్టిక్ అన్ని అంటే సమానంగా ప్రతి ఒక్క డిస్టిక్ నుంచి జియో 46 వల్ల ప్రతి ఒక్క డిస్టిక్ టీఎస్ఎస్పీలో భాగం అవుతురు. ఇంతకుముందు ఈ జియో లేని వల్ల ఎవరు భాగం కాకపోతుండే. ఓన్లీ నల్గొండ, మహబూబ్ నగర్ వాళ్ళే దాంట్లో ఖమ్మం వాళ్ళే భాగం అవుతుండే. కాబట్టి ప్రతి ఒక్క డిస్టిక్ సమాధానం కోసం జియో 46 పెట్టడం జరిగింది. ఇప్పుడు లోపల ఏమన్నారు మరి? మీ ప్రాబ్లం చెప్పారా లోపల? ఈ ప్రాబ్లం మీద మాకు కొంచెం పాజిటివ్గా స్పందించారు. దీని మీద మేము సంబంధించిన అధికారులతో మాట్లాడి మీ ప్రాబ్లంని మేము సాల్వ్ చేస్తామని చెప్పారు. ఈ నోటిఫికేషన్ మీద 1.25 లక్ష కేసులు వేయడానికి ప్రయత్నిస్తున్నారన్న. లేనిపోని కేసులన్నీ వేస్తున్నారు. ఇప్పుడు కూడా కోర్టులోనే కేసులు ఉన్నాయి. కొత్త జియో నెంబర్ ఎప్పుడో అయిపోయిన ప్రిలిమ్స్లో అయిపోయిన ఈడబ్ల్యూఎస్ కేసు కూడా తీసుకొచ్చి కొత్త తెరపైకి తీసుకొస్తున్నారు. ఆ కేసు అన్నారు, ఈ కేసు అన్నారు. ఒక కేసు పోయేలోపు ఇంకో కేసు వేస్తున్నారు. చిన్న అనువాదం మిస్టేక్లు ఉన్నాయి కూడా చిన్న రాంగ్ క్వశ్చన్స్ కింద పోర్ట్రేట్ చేసి అది కూడా కేసు వేస్తున్నారు. ఆ కేసెస్ అనేవి చాలా అసలు బేస్లెస్ కేసు అన్న. నేను చెప్తున్నా కదా, ఇవి అనేది మండే రోజు మాది అనేది
క్లియర్ అవుతుంది. మేము మెడికల్కి ఏం డిమాండ్ చేస్తున్నారు మీ డిమాండ్స్? 2 years అవుతుంది, మాకు మెంటల్ టార్చర్ అవుతుంది. మేము జాబ్ వచ్చిన వాళ్ళము, మా ఇంట్లో తల్లిదండ్రులు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా కూలీనాలు చేసుకునే బతికేటోళ్ళు. మీలాగా మీకు రోడ్ల మీద తిరగడానికి పైసలు మీరు అడుక్కుంటారో ఏం చేస్తారో మాకు తెలియదు, కానీ మాకు అట్లా పైసలు రావు. మేము కూలీ చేసుకుంటేనే బతుకుతేనే మాకు పైసలు వెళ్తాయి, దిన తిండి వెళ్తుంది. సో మమ్మల్ని ఎట్లయినా సరే మాకు ఇన్ని రోజులు వ్యవధి ఎట్లా టైం ఎవరు తిరిగి వెళ్ళలేరు. కాబట్టి ఇప్పటికైనా మమ్మల్ని ట్రైనింగ్కి పంపాలి. మా ఒక్కటే ఒక డిమాండ్, ట్రైనింగ్కి పంపాలి మమ్మల్ని. మా ఉద్యోగాలు వచ్చింది కూడా 3 days కూడా హ్యాపీనెస్ లేదన్న. విలేజ్ సైడ్ ఏమంటుంది అంటే బాబు నీకు ఉద్యోగం వచ్చిందంట అని అంటుంది. మరి 2 months 3 months అవుతుంది, మరి ఇంకా ట్రైనింగ్ ఎందుకు పోలే అంటుంది. సో నీకు నిజంగా ఉద్యోగం వచ్చిందా అంటుంది. సో మేము ఎవరికి ఏం ఆన్సర్ చెప్పలేక మా లోపల మా ఫ్యామిలీ మేము చాలా సఫర్ అవుతున్నాం దీనివల్ల. కాబట్టి మాకు తొందరగా ట్రైనింగ్ పంపాలని కోరుకుంటాం సార్. థ్యాంక్ యూ. ఒక 2018 నుంచి ఒక అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనే నోటిఫికేషన్ అనేది లేదు. అంటే లాస్ట్ గవర్నమెంట్ అసలు వేయలే. లాస్ట్లో వేసారు కానీ వాళ్ళు ఎలక్షన్ ముందు దాన్ని కూడా మళ్ళీ లీకేజ్ కేసు అనేది అయిపోయింది. దాని తర్వాత ఆన్లైన్లో జరిగింది మా ఎగ్జామ్. ఆన్లైన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అన్ని ఎగ్జామ్స్ ఇట్లనే జరుగుతూ ఉంటాయి. అసలు క్వశ్చన్ పేపర్ ఇవ్వడానికి కూడా తెలియదు ముందు. అండ్ ఇంత పగడబందిగా జరిగిన ఎగ్జామ్కి రిజల్ట్ అనేది తొందరగా అయ్యాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. మా కాంగ్రెస్ ప్రభుత్వం పైన, రేవంత్ అన్న పైన చాలా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. అన్న మీ పేరు? నా పేరు పవన్ అండి. నేను హైదరాబాద్ అండి రెసిడెంట్. మేము అందరం ఏడబ్ల్యూ ఆస్పిరెంట్స్ అండి. 1:1లో ఉన్న స్టూడెంట్స్ అనమాట. ఆగస్ట్ 20వ తారీఖు, సెప్టెంబర్ 20వ తారీఖు మా జిఆర్ఎల్ వచ్చిందండి. దాని తర్వాత ఫర్దర్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రొసీడ్ అవ్వాలి అంటే ఉమెన్ రిజర్వేషన్ క్లియర్ అవ్వాలండి. మీకు ఉదాహరణకు చూపిస్తానండి. ఇక్కడ పిఎల్ఆర్బి రిక్రూట్మెంట్లో గవర్నమెంట్ ఇచ్చిన మెమో యూజ్ చేసుకొని ఫస్ట్ ఇది ఉమెన్ ఉండే అండి. దాని తర్వాత ఏమైందంటే డేటెడ్ 2/12/22 ఈ మెమో యూజ్ చేసుకొని పిఎల్ఆర్బి వాళ్ళు, ఇప్పుడు ఇక్కడ ఉమెన్ ఉంది కదండి, అర్థమవుతుందా, ఇక్కడ డబ్ల్యూ ఉంది కదా, దాని తర్వాత ఈ మెమో యూజ్ చేసుకొని పిఎల్ఆర్బి బోర్డు వాళ్ళు సప్లిమెంటరీ నోటిఫికేషన్ రిలీజ్ చేసిండ్రండి. ఈ 2/12/22 ఈ సప్లిమెంటరీ నోటిఫికేషన్. ఇందాక డబ్ల్యూ చూసిండ్రు కదా డబ్ల్యూ కాలం, దీంట్లో డబ్ల్యూ కాలం లేదండి. యాక్చువల్లీ ఈ నోటీస్ ఇష్యూ చేసినది టీఎస్పీఎస్సీకి అండి. ఈ టీఎస్పీఎస్సీకి ఇష్యూ చేసింది అనమాట. కానీ టీఎస్పీఎస్సీ ఆ ఉమెన్ డబ్ల్యూ ఆ ఇష్యూ కాడ ఆగిపోయిందండి. సో మాకు ఏంటంటే కావాల్సింది గవర్నమెంట్ నుండి జియో రావాలండి. గవర్నమెంట్ జియో వచ్చి విత్ అది ఏంటంటే ఇంకా ఇప్పుడు జరిగే నోటిఫికేషన్స్కి అప్లికబుల్ ఉండేటట్టు ఉండాలి. గవర్నమెంట్ నుంచి జియో రావాలి, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కౌంటర్ ఫైల్ చేయాలండి. ఇక్కడ మా రిక్రూట్మెంట్ ఆగిపోయిందండి. ఇంకోటి ఏంటంటే అండి, చాలా మంది అపోహలు చేస్తున్నారండి. మేము ఆల్రెడీ క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ రాసామండి. మా ఆస్పిరెంట్స్ ఎవ్వరు క్యాన్సలేషన్ కోరుకోరు, పోస్ట్పోన్ కోరుకోరు. కొన్ని మంది ఆస్పిరెంట్స్ ఏంటంటే పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏం మాట్లాడలేరండి. ఇప్పుడు మారినాక సడన్గా క్యాన్సల్ అని మూవ్మెంట్ అంటున్నారు. సో వాళ్ళ కోసం మీరు ఏమైనా చెప్పాలండి. గతంలో కూడా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్లు కానీ అదంతా జరిగింది. ఇప్పుడు ఆ చైర్మన్ కూడా తీసేయడం జరిగింది. సో మీరు ఎట్లా అనుకుంటున్నారు? టీఎస్పీఎస్సీ మా ఎగ్జామ్ జనవరి 2 సార్లు జరిగిందండి. మాది జనవరి 22కి జరిగింది. అవును, ఆన్లైన్ జరిగిందండి. టీసీఎస్ ఆన్లైన్లో సెంట్రల్ ఎగ్జామ్స్ కూడా జరుగుతాయండి. మే 21, 26 జరిగిన ఎగ్జామ్లో ఎలాంటి అవకతవకలు జరగలేండి. బయోమెట్రిక్ తీసుకున్నారు, ఫోటో తీసుకున్నారు, అంత పకడ్బందీలో సెక్యూరిటీ చెక్ కూడా అయిందండి 21. సో దీంట్లో ఎలాంటి అవకతవకలు జరగలేదు. చైర్మన్ ఇప్పుడు మారినా ఏమన్నా మా రిక్రూట్మెంట్ కంప్లీట్ కావాలండి అని కోరుకుంటున్నాం అండి. మెయిన్ అయితే డిమాండ్ అదే. అవునండి. రిక్రూట్మెంట్ ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ ఏడబ్ల్యూ, ఏఈ, పిఎల్, గ్రూప్ 4, కానిస్టేబుల్ ఇవన్నీ ఫస్ట్ మీరు కమిషన్ ఏర్పాటైనాక ఫస్ట్ గడిచిన ఎగ్జామ్స్, జరిగిన ఎగ్జామ్స్, కంప్లీట్ అయిన ఎగ్జామ్స్కి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఇవ్వమని, అలాగే కోర్ట్ కేసెస్ ఏమైనా ఉంటే క్లియర్ చేసి తొందరగా రిజల్ట్స్ ఇవ్వాలని కోరుకుంటామన్నా. గవర్నమెంట్ ఆర్డర్ ఇచ్చిందన్న మా ఫ్రెండ్ చూపెట్టినట్టు. ఆ ఆర్డర్ అనేది ఇప్పుడు పోలీస్ బోర్డు ఒకటే కాదు, పోలీస్ బోర్డు, మెడికల్ బోర్డు, గురుకుల్ బోర్డు, లేటెస్ట్గా జెన్కో కూడా వాళ్ళందరూ అప్లికేబుల్, వాళ్ళందరూ ఫాలో అయ్యారు. కానీ టీఎస్పీఎస్ ఒకటే ఫాలో అవ్వట్లే. ఆ టీఎస్పీఎస్ని ఫాలో అవ్వమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫాలో అవ్వాలంటే గవర్నమెంట్ నుంచి జియో రావాలి. అట్లా మేము గవర్నమెంట్కి మనస్ఫూర్తిగా కోరుకుంటుంది ఏంటంటే ఒక గవర్నమెంట్ ఆర్డర్ రిలీజ్ చేసి ఇప్పుడున్న నోటిఫికేషన్స్కి అప్లికబుల్ చేసిస్తే మాది ముందెళ్తుందండి. మేము చాలా సఫర్ అయ్యామండి 1-2 years నుండి. ఎగ్జామ్ లీక్ అయిన తర్వాత సఫర్ అయినా తొందరలో ఎగ్జామ్ పెడితే రాసినామండి. ఇప్పుడు ఫర్దర్ డిలే అయ్యకండి అని కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ.